హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటూ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకుందాం. చాలామందికి ఒక క్వశ్చన్ ఉందండి. ఏఐ రావడం వల్ల మొత్తం మనకి కంప్లీట్లీ డిజిటల్ మార్కెటింగే కాకుండా చాలా జాబ్స్ వెళ్ళిపోతాయని, అదేవిధంగా మనకి ఇంకొక డౌట్ ఎప్పుడు ఉండేది ఏంటి అని అంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండగా డిజిటల్ మార్కెటింగ్కి ఎందుకు ఇంత బూమ్ అండ్ ఇంకా కూడా ఎన్ని రోజులు ఉంటుంది. ఆల్రెడీ మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలానే వింటున్నాం, కానీ ఎన్ని రోజులు ఈ భూమి ఉంటుంది అనే విషయాలన్నీ నన్ను పదే పదే అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఇది కంప్లీట్గా చూడండి. సో జనరల్గా ఆలోచించి చూస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి ఫస్ట్ తేడా ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అనే టర్మినాలజీ గురించి మనం తెలుసుకుందాం. మార్కెటింగ్ అని అంటే మనం మామూలుగా 7 P's అంటారు. అంటే ప్రోడక్ట్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రైస్, ప్యాకేజింగ్, ఇవన్నీ కూడా 7 P'sలో ఉంటాయి. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, నేను ఒక పర్టికులర్ ఫోన్ తీసుకున్నాను. ఈ ఫోన్ని నేను అమ్మాలి అనుకుంటున్నానంటే ఇది ఒక ప్రోడక్ట్. దీనికి ఎవరు కరెక్ట్ పీపుల్ అండ్ దీనికి ఎంత ప్రైస్ పెట్టాలి, ఎలా ప్యాకేజ్ చేయాలి, ఏ విధంగా ప్రమోషన్ ఇవ్వాలి, అండ్ ఇది ఏ ప్లేసెస్లో అవైలబుల్గా పెట్టాలి, అండ్ ఈ ప్రైసింగ్ ఫ్యాక్టర్స్ దగ్గర నుండి ప్రమోషన్స్, ప్యాకేజింగ్, పీపుల్ అన్నీ కూడా నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు ఆలోచిస్తాను. అయితే ముఖ్యంగా మార్కెటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్తుంటారు. ఏంటి అని అంటే, ఎంతోమంది ఫిలిప్ కోట్లర్ డెఫినేషన్ తీసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు దాని గురించి చాలా కన్ఫ్యూజన్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామంది చాలా ఈజీగా చేసేయచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, మార్కెటింగ్ అనేది ఎంత ఈజీ అయినప్పటికీ అనుకున్నంత రీచ్ రావాలి, అనుకున్నంత విజిబిలిటీ ఒక బ్రాండ్కి రావాలి, సర్వీస్కి రావాలి అని అంటే దానికి ఒక ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేయడం అనేది 100% ఇంపార్టెంట్. అంటే ఇన్ మార్కెటింగ్లో కంప్లీట్లీ మనము ఒక ప్రోడక్ట్ని, సర్వీస్ని గుర్తుపెట్టేసుకుంటాం అనమాట. మార్కెటింగ్ కనుక చాలా బాగా చేయబడితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని, సర్వీస్ని చాలా చాలా బాగా గుర్తుపెట్టేసుకుంటాం. అండ్ మనం సేల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మనం అడిగి మరీ తీసుకుంటాం. అంటే ఒక ప్రోడక్ట్ని చాలా అద్భుతంగా మార్కెట్ చేయబడింది అని ఎప్పుడు చెప్పగలుగుతాము అని అంటే, ఒక వ్యక్తి దాని గురించి ఎక్కడ చూసినా, ఎక్కడ చదివినా ఆ నీడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ బ్రాండ్ గురించి అడుగుతున్నారు అంటే. ఎగ్జాంపుల్, ఇదే ఫోన్ని నేను తీసుకున్నాను అని అంటే, ఒక స్టోర్కి వెళ్ళేసి నేను ఐఫోన్ కావాలి అని క్లియర్గా అడుగుతున్నాను అని అంటే, యాపిల్ అంత అద్భుతంగా బ్రాండింగ్ చేసుకుంది అండ్ మార్కెటింగ్ చేసుకుంది. యాపిల్ లాంటి కంపెనీస్కి చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మార్కెటింగ్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో చేస్తారు. మరి స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా అప్పుడప్పుడే స్టార్ట్ అయినవి కాదు, పెద్దవి కానీ మధ్య మీడియం రేంజ్లో ఉన్న కంపెనీస్, బడ్జెట్స్ బిట్వీన్ 10 crores to 25 crores టర్న్ ఓవర్స్ ఉన్న కంపెనీస్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి? సో ఇలాంటివి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు మనిషి ఉన్నప్పటి నుంచి, బిజినెసెస్ ఉన్నప్పటి నుంచి మార్కెటింగ్ ఒక టూల్ వస్తూనే ఉంటుంది. మార్కెటింగ్ అనే ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోటి. అయితే ముందుగా ఎర్లియర్ స్టేజెస్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అంటే, ఇంతకు ముందు మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఉన్న కొన్ని థింగ్స్కి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉన్నదానికి బేసికల్ డిఫరెన్స్ చూసినట్లయితే, మనం రేడియో యాడ్స్ కానీ, కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్ కానీ, లేదనంటే ప్యాంప్లెట్లు పంచడం కానీ, హోర్డింగ్స్ పెట్టుకోవడం కానీ, లేదనంటే మనం థియేటర్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం కానీ, బిల్ బోర్డ్ అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా చేసేవాళ్ళు. ట్రెడిషనల్గా చేస్తున్నప్పుడు కూడా మీరు గమనించినట్లయితే రేడియో కానీ, టీవీ కానీ ఇవన్నీ కాస్ట్లీయే మళ్ళీ. అండ్ రీచ్ చూసినట్లయితే మీరు ఒక పర్టికులర్ లొకేషన్కి పెట్టుకున్నారనుకోండి, ఆ లొకేషన్ వరకు మాత్రమే అది వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో మాత్రమే రేడియో వినగలుగుతారు. ఒకవేళ తెలుగు న్యూస్ పేపర్స్లో యాడ్ చేస్తే న్యూస్ పేపర్ ఒక తెలుగు స్టేట్స్కి మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ కన్ఫైన్డ్గా ఏం జరుగుతుంది అని అంటే, రీచ్ తక్కువగా ఉంటుంది, డబ్బులు చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అండ్ మనం బ్రాండింగ్ గురించి ఆలోచించినట్లయితే చిన్న చిన్న కంపెనీస్ ఇలాంటి వాటిని ఎఫర్ట్ చేయలేవు. మ్యాక్సిమం ప్యాంప్లెట్స్ వేయడం, బిల్ బోర్డ్స్ పెట్టుకోవడం, పార్కింగ్ బోర్డ్స్ పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. 100, 200, 300 కస్టమర్లు వస్తున్నారా మనం ప్యాంప్లెట్లు పంచినప్పుడు? రావట్లేదు. అయితే అట్లాంటి స్టేజ్ నుంచి ఈరోజు డిజిటల్కి ఎప్పుడైతే మనం షిఫ్ట్ అయ్యామో, ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నామో, ఈ కోవిడ్ తర్వాత మనకి అర్థమైన ఒక విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ మీద ఉన్నారు. ఈరోజు నేను కొన్ని బ్రాండ్ పేర్లు చెప్తాను. లైక్ bewakuf.com అనే ఒక కంపెనీ ఉంది, రౌడీ అనే ఒక కంపెనీ ఉంది, లేదంటే వేదిక్స్ హెయిర్ ఆయిల్ అని ఉంది, బియర్డ్ ఆయిల్ అని ఉంది, లేదా నేను ఇట్లాంటి కంపెనీ పేర్లు తరయా అనే ఒక కంపెనీ ఉంది, తర్వాత మమా అనే ఒక కంపెనీ ఉంది. ఇవన్నీ కమర్షియల్ యాడ్స్ చేయకపోయినా
ఈ బిల్ బోర్డ్స్ లాంటివి, హోర్డింగ్స్ లాంటివి మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా పెట్టకపోయినా నేను ఇప్పుడు చెప్పిన బ్రాండ్స్ అన్నీ కూడా మనకి నోటెడ్గా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని అంటే డిజిటల్లో ఏం జరుగుతుంది అని అంటే, నేను ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ తీసుకొని వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కడంటే అక్కడ రీచ్ చేయగలుగుతాను. అంటే నేను ఇక్కడే ఇంటర్నెట్లో కూర్చొని అమెరికాకి టార్గెట్ చేసి ఒక ప్రోడక్ట్ అమ్మగలగాలి అంటే అమ్మగలుగుతాను. లేదా మన తెలంగాణలో మహబూబ్ నగర్లోనూ, ఆంధ్రాలో రాజోల్లోనూ ఒక ప్రోడక్ట్ చూపించి అమ్మగలగాలి అనుకుంటే నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ యాడ్స్, SEO ఇట్లాంటి అన్ని మెథడ్స్ తోటి నేను చూపించగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రీచ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ రీచ్ అవ్వచ్చు. అది ట్రెడిషనల్ మార్కెటింగ్లో అనేది 100% లేదనమాట. రెండు, నేను అందరికీ అడ్వర్టైజ్మెంట్ చూపించాల్సిన అవసరం లేకుండా ఎవరికైతే అడ్వర్టైజ్మెంట్ చూపించాలో వారికి మాత్రమే చూపించగలిగితే చాలు. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీరు ఒక హోర్డింగ్ కానీ కమర్షియల్ యాడ్ కానీ చూసినట్లయితే దాన్ని మీరు వెంటనే మార్చేస్తారు. ఎందుకంటే అది మీకు రిలేటబుల్ కాదనుకోండి, టీవీ ఛానల్ మార్చేస్తారు. అదేవిధంగా హోర్డింగ్ ఉందనుకోండి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. సో అలా అందులో ఏంటి అంటే మీకు ఆ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక అబ్బాయికో లేకపోతే ఒక రిక్వైర్మెంట్ లేని ఒక మేల్కో అవసరం ఉండదు, ఒక స్టూడెంట్కి అవసరం ఉండదు. అయితే అట్లాంటి యాడ్ వాళ్ళు చూసిన వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వరు, ఉట్టి ఉమెనే రియాక్ట్ అవుతారు అలాంటి వాటికి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, టార్గెటింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. బ్రాండింగ్ చాలా అద్భుతంగా వస్తుంది. రీచ్ అనేది ఎక్కడికంటే అక్కడ రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా మనము మార్కెటింగ్ చేస్తూనే సేల్స్ కూడా చేయొచ్చు. మార్కెటింగ్ చేస్తూ సేల్స్ చేయడం అంటే మార్కెటింగ్, సేల్స్ 2 డిఫరెంట్ యాక్టివిటీస్ అయినప్పటికీ డిజిటల్గా వచ్చినప్పుడు ఆ 2 యాక్టివిటీస్ ఒకటేసారి జరిగే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇవన్నీ కాకుండా కమర్షియల్గా అది చాలా తక్కువ. ఈవెన్ మనం ఒక 100, 200, 300 రూపీస్ మనం ఎవ్రీడే బడ్జెట్గా పెట్టుకున్నా కూడా మనము టార్గెట్స్ అనేవి అచీవ్ చేయొచ్చు అనేది ఇక్కడ వాస్తవం అనమాట. సో ముఖ్యంగా నేను మీతో చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటి అంటే, డిజిటల్ మార్కెటింగ్కి అయితే ఈ కోవిడ్ తర్వాత చాలా బూమ్ వచ్చి చాలా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి, చాలా బిజినెసెస్ ఆన్లైన్లో క్రియేట్ అయినది వాస్తవం. సో దీంట్లో ఇంకొక మెయిన్ థింగ్ ఈరోజు యాడ్ అయింది డిజిటల్ మార్కెటింగ్ విత్ AI. ఈ డిజిటల్ మార్కెటింగ్ విత్ AI అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్కి వచ్చే బెనిఫిట్ కాంటెంట్ రైటింగ్, వీడియో క్రియేషన్, పోస్ట్ షెడ్యూలింగ్, ఇలా ఎన్నో టూల్స్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్టింగ్గా వస్తున్నాయి. కానీ చాలామంది డౌట్ ఏముంది అని అంటే, ఇప్పుడు ఏదైతే AI టూల్స్ వచ్చినాయో ఆ AI టూల్స్ వల్ల మనకి జాబ్స్ రావా అనే ఒక డౌట్ వారికి ఉందన్నమాట. డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఈ AI టూల్స్ వాడడం, ప్రాంప్ట్స్ ఇవ్వడం, అదేవిధంగా మనం దీన్ని ఎన్హాన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కూడా రిసోర్సెస్ రిక్వైర్మెంట్ ఉంది. కాకపోతే TDS థింగ్స్ అంటే పోస్టింగ్లు వేయడం లాంటివి, లేదంటే రిపీటేటివ్గా, మోనోటోనస్గా అంటే సేమ్ పని రోజు చేయాలనుకున్న వాటికి తప్ప మనకి వేరే జాబ్స్కి కొంచెం థ్రెట్ లేదనే ఈ ఇండస్ట్రీలో చెప్పాలి. సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అని అంటే డూ ఫాలో శ్రావణి ఆసూరి అని డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. డూ ఫాలో దట్. అండ్ ఆల్సో డెమో క్లాస్కి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ కోర్సెస్కి కూడా దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.